పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ ఎన్ని వ్యూహాలు పనినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. ఈజీగా 13 నుంచి 14 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలపడిందన్నారు. కేవలం 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే పోటీ ఉంటుందని చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ జోరుగా నడుస్తూ ఉంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని చేపట్టింది. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ హవానే నడుస్తున్నట్టు కూడా విజయశాంతి కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, విజయశాంతి కొన్ని కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకుంటున్నా ఆవిడ మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు ఏం చెప్పారు, ఆవిడ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? రైట్ మధు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెకస్ ని కండక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ని ఎన్నుకోవడంతో పాటు అటు టీఆర్ఎస్ కామెంట్స్ కు ధీటుగా కూడా వైట్ పేపర్ ని రిలీజ్ చేసింది. అయితే ఈ వైట్ పేపర్ ని రిలీజ్ చేసినప్పుడు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ తగిన సమయాన్ని కేటాయించలేదని కూడా వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా సెషన్స్ అయిపోయిన తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన తర్వాత కూడా తమ హయాంలో ప్రజలకు 24 గంటల కరెంట్ ఇచ్చాము, ఎలాంటి అవకతవకలు జరగలేదనే దాని మీద కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక రివ్యూ అయితే కండక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విజయశాంతి ధీటుగా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధ్యక్షతలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలపడింది. ఇలాంటి రివ్యూలను చూసి ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు. ప్రజలు కాంగ్రెస్ ని నమ్ముతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 17 స్థానాలకు గాను 12 నుంచి 14 స్థానాల్లో విజయాన్ని సాధిస్తారు. మరొక 3 స్థానాల్లో వాళ్ళు గట్టి పోటీని ఇస్తామని కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆమె గట్టిగా సవాల్ అయితే విసరడం జరిగింది. ఈ సమయంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధించడానికి అనుకూలమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని, దీనికి సంబంధించి ఏఐసిసి నుంచి కూడా అంటే కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసేలాగా కూడా ఇక్కడ ఇవన్నీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని కూడా ఆమె ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఆ రివ్యూ సంబంధించి కూడా ఈమె గట్టిగా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.